అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ అన్నపూర్ణ మనసు పురివిప్పిన నెమలిలాగుంది. కాలు ఒకచోట కుదురుగా నిలవడం లేదు. అమెరికా పోయొచ్చిన దానికంటే ఎక్కువగా సంతోషపడుతున్న భార్యను చూసి నారాయణరావు కూడా తను అందులో పాలు పంచుకుని ఆనందపడుతున్నాడు. అంతే కదా, పెళ్లినాడు మర్యాదలు పెట్టుపోతలు సరిగ్గా లేవని, తమ అంతస్తుకు తగ్గట్టుగా చూడలేదని వియ్యాల వారితో పాటు అలిగిన అల్లుడు 3 నిద్రలు ముచ్చట్లేవీ లేకుండానే కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయాడు. పురుళ్ళు పుణ్యాలు అవసరాలకు అన్నపూర్ణను మాత్రమే పిలిపించుకుని పిల్లలకు సేవలు చేసే ఆయాలా చూశాడే తప్ప అత్తగారిని ఏనాడు అభిమానంగా చూడలేదు. కూతురు అల్లుడి చేతికి కీలుబొమ్మలా మారి తనతో అంటి ముట్టనట్టుగా ఉందని భర్తతో చెప్పి గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూనే ఉంది. అలాంటి కూతురు మనవడు మనవరాలతో కలిసి వి మిస్ యూ రా అమ్మ అమ్మమ్మ అన్న మాటలు చెవుల్లో అమృతధారలు కురిపించినట్లయింది ఇద్దరికి. భర్తతో ఇద్దరం కలిసి వెళదాం రమ్మంది. తనైతే పేగుబంధం కోసం మాట పట్టింపులను ఎప్పటికప్పుడు తుడి చేసుకుంది. కానీ నారాయణరావు మనసులో అల్లుడు చేసిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ముందు నువ్వు వెళ్ళి రాబోయ్, తర్వాత నేను వస్తానంటూ మాట దాటవేశాడు. భర్త మనసు తెలిసిన అన్నపూర్ణ బలవంతం చేయలేదు. ఆయనను బాధ పెట్టదలుచుకోలేదు. అన్నపూర్ణ హడావుడి అంతా ఇంతా కాదు. వారం రోజుల పాటు పొయ్యి మీద మూకుడు దించకుండా రకరకాల పిండి వంటలు చేసింది. ఇంట్లో పచ్చళ్లను ప్యాక్ చేసింది. భర్తతో కలిసి జ్యువెలరీ షాపుకి వెళ్ళి మనవరాలికి వంకీలు, వడ్డాణం, పాపిడి బిళ్ళ, స్వాతిహారం ఆర్డర్ ఇచ్చింది. బట్టల షాపులో 14 ఏళ్ల మనవరాలు ఎంతుంటుందో ఊహించుకుని పట్టుపరికిణి ఓణీలు కొన్నది. బిడ్డకు పట్టు చీరలు, అల్లుడికి మనవడికి ఖరీదైన డ్రెస్సులు కొన్నారిద్దరు. అయినా లోపల ఏదో తెలియని టెన్షన్. నారాయణరావు ముంబైకి తత్కాల్లో టికెట్ బుక్ చేశాడు. వెళ్ళేటప్పుడు ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకున్నారు. కోటి కాంతుల ఆనందాన్ని నింపుకుని వయసును మరిచి పరుగులు తీస్తూ వెళ్తున్న భార్యను చూస్తుంటే కొద్దిగా అసూయగా అనిపించింది. పసిమొహాలను చూసి సేవ చేసి తరించింది. మరి తాను ఇంతవరకు వాళ్ళ ముద్దు ముచ్చట నోచుకోలేదు. పిలవని పేరంటాం, చెప్పని ఒక్క పొద్దు అన్నట్టు తనను ఏనాడు రమ్మని అల్లుడు పిలవలేదు. తనంత తానుగా వెళ్ళడానికి అహం అడ్డొచ్చి వెళ్ళలేకపోయాడు. మనసులో వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేకపోయాడు. గాయం బాధ పెడుతూనే ఉంది. మరి రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన కూతురు సుజాతను చూసి ముందు గుర్తుపట్టలేదు అన్నపూర్ణ. మోకాళ్ళు దాటే జడ ఇప్పుడు పోనీటైల్గా మారింది. పంజాబీ డ్రెస్లో కొత్తగా కనిపించింది. హాయ్ అమ్మ, హవార్యు అన్న కూతురు మాటలు అర్థమయ్యి తల పంకించింది. బాగానే ఉన్నాను అని. దారిలో మొత్తం సంభాషణ అంతా హిందీ ఇంగ్లీష్లో జరుగుతుంటే ఉత్సాహం నెమ్మదిగా నీరు కారిపోసాగింది. ఆ రోజు ఆదివారం. అంతా ఇంట్లోనే ఉన్నారు. అన్నపూర్ణను చూసి అపరిచితురాలు అన్నట్టుగా ఎవరూ పలకరించకుండా తమ పనులలో నిమగ్నమై ఉన్నారు. ఇంట్లోకి అడుగుపెట్టిన వ్యక్తిని పలకరించడం కనీస సాంప్రదాయం. మరి వీళ్ళేమిటి, ఇలా అసలు ఫోన్లో మాట్లాడింది వీళ్ళేనా? తనేమైనా పొరపాటు పడిందా? అంతర్మదనం మొదలైంది అన్నపూర్ణలో. ఆవిడ పొరపాటున ఏదో పరాయి ఇంట్లోకి అడుగుపెట్టాను అన్నట్టుగా అనిపించసాగింది. తనకు తానే తన మనసును సర్ది చెప్పుకుని అల్లుడికి నమస్కారం చెప్పి పలకరించింది. ప్రతి నమస్కారం కూడా చేయకుండా అని గదిలోకి వెళ్ళిపోతున్న అల్లుడిని చూసి నిశ్చేష్టురాలయ్యింది. ఆయన ఇంకా మారలేదు అనిపించింది. తను రాకుండా ఉంటే బాగుండేది అనుకుంది. భర్త రాకపోవడం మంచిదయ్యింది. ఆయన అయితే ఇంకా బాధపడేవారు. అలా జరగనందుకు సంతోషపడింది. మనవుడు చెవులలో తీగలేవో పెట్టుకుని ఇతరులను గమనించే స్థితిలో లేడు. మనవరాలు ఫోన్లో ఎవరితోనూ నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతోంది. అసలు ఎందుకు వచ్చానా, రెక్కలుంటే బాగుండు, ఎగిరి పారిపోవాలనిపించింది అన్నపూర్ణకు. కూతురు సుజాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుదిపి చెబితే హాయ్ అని వారి లోకాల్లో మళ్ళీ మునిగిపోయారు. అప్పటి వరకు 25 ఏళ్ల వయసు తగ్గినట్టుగా పరుగులు పెట్టిన అన్నపూర్ణకు ఇప్పుడు 25 ఏళ్ళు మీద పడ్డట్టయింది. కూతురే తల్లిని ఫ్రెష్ అప్ అవ్వమని ఆమె కోసం కేటాయించిన రూమ్ చూపెట్టింది. తలారా స్నానం చేసి వచ్చాక ప్రయాణ బడలిక కొద్దిగా తీరింది. పనమ్మాయి చేసిన వంటలన్నీ అలాగే ఉన్నాయి. అదేమిటమ్మా మీరు తినలేదా అనుమానంగా అడిగింది. రోజు ఇంతేనమ్మా, వంట మనిషికి ఇది చెయ్యి అది చెయ్యని అందరూ ఆర్డర్ ఇస్తారు. అంతలోనే మరో నౌకర్తో హోటల్ నుంచి ఇష్టమైనవి తెప్పించుకుంటారు అంది. ఎంత సిరి ఉంటే మాత్రం ఇంత దూబరానా, వీళ్ళని మార్చగలనా అనుకుంది అన్నపూర్ణ. తను తెచ్చిన వస్తువులు చూపించాలన్న ఉత్సాహమే పోయింది ఆమెలో. ఎప్పటికో ఈ లోకంలోకి వచ్చిన మనవడు మనవరాలు హాయ్ అమ్మమ్మ అంటూ పలకరించారు. అది ఇంగ్లీష్లోనే. ఏంరా తెలుగు మాట్లాడరా మీరు అనగానే తెలుగా పరిహాసంగా నవ్వుతూ ఇంతలో సుజాత కల్పించుకుని వాళ్ళకు అమెరికా పోవాలని కోరిక, అందుకే తెలుగు మర్చిపోయారనే చెప్పింది. వెళ్తే మాత్రం అలా చేయడం ఏమిటి, అవసరం లేని విశాలమైన గదులున్నాయి కానీ విశాలమైన మనసులే లేవనుకుంది. తను తెచ్చిన పిండి వంటలు పచ్చళ్లను ఫ్రిడ్జ్లో పెట్టింది. బట్టలు నగలు తనకిచ్చిన రూమ్లోని బీరువాలో దాచేసింది. ఆ రాత్రి తన బాధనంతా కన్నీళ్లతో తలగడకు పంచి వెక్కి వెక్కి ఏడ్చి గుండెలోని భారాన్ని దింపుకుంది అన్నపూర్ణ. పొద్దున్నే లేచి తయారయ్యి వంటగదిలోకి వచ్చింది. స్నానాధికాలు కాగానే భర్తతో కలిసి టీ తాగే అలవాటు తనకు. వంట మనిషి ఇంకా రాలేదు. ఎక్కడ ఏమున్నాయో తెలియదు.
తల్లి అలికడికి సుజాత లేచింది. హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్ పలకరించి టీ పెట్టి తల్లికి తనకి కాఫీ తెచ్చుకుని తాగుతున్న కూతురు వంక చిత్రంగా చూసింది. పిల్లలంటే వేరు, దీనికి ఏమయ్యింది? సుఖమొస్తే సుఖకాడుగా తీరదన్నట్టు తల్లి మనసులో భావాన్ని కనిపెట్టి బెడ్ కాఫీ అంటారమ్మా అంది. అల్లుడు పిల్లలది అదే తంతు. వంట మనిషి వచ్చింది. మెనూ అడిగి టకటకా శాండ్విచ్లు, బర్గర్లు, ఇంకేమిటో తనకు తెలియనివి చేసి పెట్టింది. ఏవీ గొంతు దిగలేదు. అన్నపూర్ణ అవస్థ చూసి పిల్లలు అల్లుడు విలేజ్ కదా ఏం తెలుస్తాయి వ్యంగ్యంగా అనుకుని నవ్వుకుంటుంటే ఈ వయసులో నన్ను పిలిపించుకుంది ఏడిపించడానికా అనుకుంది బాధగా. పిల్లల వేషధారణ చూసి నివ్వెరపోయింది. పొట్టి డ్రెస్సుల్లో ఒళ్ళంతా కనపడేలాగా మనవరాలు, ప్యాంటు షర్టులో కూతురు. తనున్నది అమెరికాలోనా అని భ్రమ కలిగింది. ఖాళీగా ఉండడం ఇష్టం లేక తను జాబ్ చేస్తున్నానని చెప్పింది. తల్లికి జాగ్రత్తలు చెప్పి తను 5 o'clockకి వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది. యథారాజా తదా ప్రజ అంటిదే అనుకుంటూ ఓపుకున్నంత వరకు ఇల్లంతా సర్దింది. బాసుమతి బియ్యం కనపడితే వాటిని ఉడకేసుకుని అందులో తను తెచ్చిన పచ్చళ్ళను కలుపుకుని తిన్నది. మధ్యలో ఎవరో ఆడామగా పిల్లల్ని 6 మందితో వచ్చాడు బీటెక్ చదువుతున్న మనవడు. వాడి గదిలోకి వెళ్తూ అక్కడ కనబడిన అమ్మమ్మని చూపుతూ షీఈజ్ మా గ్రాండ్ మా, తెలుగు తప్ప మరేం రాదు, పరిచయమైనా చేయకుండా తీసుకెళ్ళాడు. లోపల ఇకలు పకపకలు పెద్ద సౌండ్తో మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్న వాళ్ళను కిటికీలో నుంచి చూసి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంది. తల్లి వచ్చే టైంకు బయలుదేరి బయటకు వెళ్ళి ఎప్పుడో 7ంటికి చదివి అలసిపోయిన వాడిలా ఇంటికి రావడం. మనవరాలు కూడా అదే తంతు. ఇంటికి వచ్చాక కూడా ఆపకుండా సెల్లో ముచ్చట్లు. ఎవరికి వారే యమునా తీరేలాగా ఉంది. మనవడి విషయం కూతురికి చెప్పాలా వద్దా తెలియడం లేదు. రోజులు గడుస్తున్నాయి. యథాప్రకారం స్నేహితులను వెంటేసుకొచ్చిన మనవడు గదిలో ఆ రోజు మ్యూజిక్ కాకుండా మరేదో పెట్టుకుని చేతుల్లో కూల్ డ్రింక్స్ తాగుతూ ఒకరిపై ఒకరు పడి ఒంటి మీద స్పృహ లేకుండా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే చూడలేకపోయింది. బ్లూ ఫిల్మ్ అది. తలుపులు వేసుకోవడం లేదు ఈ మధ్య. ముసలిది ఏం చేస్తుందిలే అన్న ధీమ. వెళ్ళి ప్లగ్ పీకేసి ఒంట్లో బలాన్నంతా ఉపయోగించి మనవడి చెంపలు పటపటా వాయించింది. అలాగే అక్కడున్న ఆడామగ అందరి చెంపలు వాయించింది. హఠాత్తుగా జరిగిన సంఘటన నుండి వాళ్ళు ఇంకా తేరుకోలేకపోతున్నారు. కూల్ డ్రింక్ పేరుతో వాళ్ళు తాగేది మందని అర్థమయ్యింది. ఫ్రిడ్జ్లోని మంచినీళ్లు తెచ్చి మనవడి మీద వాళ్ళ మీద గుమ్మరించింది. మనవడికి బలవంతంగా మజ్జిగ తాగించడంతో మత్తు దిగి చాలాసేపటికి మామూలు మనిషి అయ్యాడు. ఎదురుగా అమ్మమ్మ పులిలా ఉగ్రరూపంలో కనిపించేసరికి బెత్తరపోయాడు. జరిగిందంతా కొద్దిగా గుర్తుకు వచ్చి తన చుట్టూ చూశాడు. వాళ్ళు ఇంకా మత్తులో జోగుతున్నారు. తన తప్పు తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక దిక్కులు చూడసాగాడు. దిక్కులు చూస్తున్న మనవడితో వాళ్లను లేపించింది. మత్తు నుండి ఒళ్ళు విరుచుకుంటూ లేచిన వాళ్లను పంపించి వేసింది. మొత్తం గదంతా నీట్గా సర్ది మనవడిని దగ్గరికి తీసుకుని తన చేతివేళ్ల అచ్చులతో కందిపోయిన బుగ్గలను తడిమి ఏడ్చింది. ఏంరా, నేను ఎన్నో ఊహించుకుంటూ మిమ్మల్ని గొప్పగా చూసి తరించిపోదామని మీ మాటలకు మురిసిపోయి వచ్చాను. నన్ను మీరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ మీ భాష, వేషధారణ, అలవాట్లు ఇంత దారుణంగా ఉంటాయని ముందే తెలిస్తే ఈ గడప తొక్కేదాన్ని కాదురా. డబ్బు మనిషిని దిగజార్చకూడదు. చదువు సంస్కారాన్ని నేర్పాలి. మన పద్ధతులు, అలవాట్లను వాళ్ళు ఆదర్శంగా తీసుకుని పాటిస్తుంటే మీరేమో ఇలా. అసహ్యంగా ఆపేసి మనవడి వైపు చూసింది. అమ్మమ్మ కొంగులో చిన్నపిల్లవాడిలాగా ముఖం దాచుకుని కన్నీళ్లతో తప్పైపోయింది అమ్మమ్మ, మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు. కావలసినంత డబ్బు ఇచ్చారే కానీ ఇలా మాకు మంచి మాటలు ఎప్పుడూ చెప్పలేదు. ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళం ఎంజాయ్ చేయడమే జీవితమని తెలుసు అమ్మమ్మ అన్నాడు. నిజమే, వీళ్ళ తప్పేముంది, డబ్బులు ఇవ్వడమే తెలుసు. కానీ ఈ వయసులో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలాంటి వారితో తిరుగుతున్నారు, అసలు పిల్లలకు ఏం కావాలో తెలుసుకోకపోవడం తల్లిదండ్రులదే అసలు తప్పు. ఆలోచిస్తూ వాడికి జీవితం అంటే ఏమిటో తన అనుభవాలను రంగరించి చెప్పి మనవడిలో వస్తున్న మార్పును గమనించసాగింది ఆవిడ. ఆ రోజు మనవరాలి పుట్టినరోజని అల్లుడు బిడ్డల ఆర్భాటం, హడావుడి చూస్తూనే ఉంది. మనవరాల్ని దగ్గరికి తీసుకోబోతుంటే చిచి ముసలి వాసన అంటూ దూరం జరిగిన కూతుర్ని చూసి నవ్వుతూ అలా అయితే అమ్మమ్మకు సెంటు కొడదామా అంటున్న తల్లిని, అమ్మమ్మను మార్చి చూశాడు మనవడు. అన్నపూర్ణ ముఖం మీద చిరునవ్వు చెదరనీయకుండా అవునురా అమ్మడు, నాది ముసలి వాసనే అని ఈ ఒక్కసారికి నా వాసన భరించి నేను చెప్పిన మాట వినురా అంటూ బతిమలాడింది మనవరాలిని. పాపం పోనీలే, ఈ ఒక్కసారికి విను అంటున్న కూతురి మాటలకు ఒప్పుకున్న మనవరాలిని తనున్న గదిలోకి తీసుకుని వెళ్ళింది. మనవరాలికి తను తెచ్చిన పట్టు పరికిని ఓణి వేసి పోనీటైల్ని తీసి తన సవరంతో పొడవాటి జడ వేసింది. మనవడితో పూలు తెప్పించి జడకు కట్టింది. తెచ్చిన నగలను అలంకరించింది. ముద్దుగా సాంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపిస్తున్న కూతురిని చూసి మురిసిపోతున్న అల్లుడు బిడ్డల కళ్ళల్లో మెరుపులను గమనించింది. మనవరాలికి ఇదంతా కొత్తగా, సరదాగా, ఆనందంగా ఉంది. వేడి మీదనే లోహాన్ని మనకి ఇష్టమైన ఆకృతిలో మార్చుకోవచ్చన్న సత్యాన్ని తెలిసిన అన్నపూర్ణ ఆ నలుగురు వినేలాగా తన మనసులోని బాధను, పిల్లల పట్ల పెద్దవాళ్ల బాధ్యతను, వాళ్ళకు అందించాల్సిన ప్రేమాభిమానాలతో పాటు మన దేశ మహోన్నత సంస్కృతిని గురించి చెబుతూ కళ్ళు తిరిగి
పడిపోయింది. మనవడు ఒక్క ఉదుటున అమ్మమ్మ దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకుని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి చల్లని నీళ్లతో ముఖం తుడిచాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన అన్నపూర్ణతో, అత్తయ్య అమ్మమ్మ మమ్మల్ని క్షమించు అంటున్న పిల్లలతో పాటుగా అల్లుడు బిడ్డ కళ్ళలోనూ వేడుకుంటుంటే తృప్తిగా నవ్వింది. ఒరే మనవడా, మర్చిపోయావా? ఈరోజే కదా నా ప్రయాణం అంది. ముగ్గురు తెల్లబోయి చూస్తుంటే, అవునమ్మా, తాతయ్య టికెట్ బుక్ చేసి ఫోన్ చేశాడు అన్నాడు.